Yeah, hi all, good evening. Yeah, I'm audible. Can you please confirm through chat? Good evening, everyone. Okay, fine. Okay, we will try to discuss about from today onwards networking part of VPC. Chala important, guys. Yes, auto scaling we discussed in last session. Let me try to update the notes. Yes, you know already networking fundamentals. Can you please confirm what is public IP address, what is private IP address, all these things you know? You know or you don't know? నెట్వర్కింగ్ కొన్ని ఫండమెంటల్స్ డిస్కస్ చేద్దాం రేపు క్లాసు లైవ్లో విపిసిని ఎలా సెటప్ చేయాలో మన ఓన్గా నెట్వర్క్ని ఎలా సెటప్ చేయాలా సబ్నెట్స్ని ఎలా క్రియేట్ చేయాలా ఆ నెట్వర్క్ని క్రియేట్ చేసేటప్పుడు సిఐడర్ రేంజెస్ ఎలా డిఫైన్ చేయాలా సబ్నెట్ సిఐడర్ రేంజెస్ ఎలా డిఫైన్ చేయాలా ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఆన్ లైవ్ టుమారో బట్ ఈరోజు ఆ సిఐడర్ రేంజెస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి ఆల్ దీస్ టర్మ్స్ వీ విల్ అండర్స్టాండ్ టుడే ఓకే నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. Tell me, what is a network? In your point of view, what is a network? Tell me. What is a network? Network ante enti? Anyone? What is a network? Okay. Connection between the multiple system. Very good. Interconnection between the devices which enables the communication. Okay. Okay. For example, if you take two servers. Two missions. ఓకే ఈ రెండింటి మిషన్ నాట్ ఓన్లీ టూ మిషన్స్ మల్టిపుల్ మిషన్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేదాన్ని నాట్ ఓన్లీ టూ మిషన్స్ మల్టిపుల్ మిషన్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేదాన్ని మనం టెక్నికల్గా ఏమని కాల్ చేస్తాం నెట్వర్క్. టెక్నికల్గా మనం ఏమని కాల్ చేయాలా నెట్వర్క్. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ బిట్వీన్ మల్టిపుల్ నెట్వర్క్స్ మల్టిపుల్ నెట్వర్క్స్ ఈస్ కాల్డ్ యాస్ ఏ మల్టిపుల్ సిస్టమ్స్ ఈస్ కాల్డ్ యాస్ ఏ నెట్వర్క్. ఓకే మనకి ఏడబ్ల్యూఎస్లో నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్ మీకు కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ తెలియాలంటే వాట్ ఈస్ ద సర్వీస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. వాట్ ఈస్ ద సర్వీస్ నేమ్? విపిసి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. చాలా చాలా ఇంపార్టెంట్ సర్వీసు. దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ పడేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇంటర్వ్యూస్లో విపిసిస్ మీద సిఐడర్ రేంజెస్ ఇచ్చి క్యాలిక్యులేషన్ చేయమని చెప్పడం అలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడేదానికి కూడా మనకి హై ప్రాబిలిటీ ఉంది. ఓకే ఇప్పుడు ప్రతి సిస్టమ్కి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈవెన్ మనం ఒక ఈసీటీ మిషన్ లాంచ్ చేసినా కానీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. మనకి టూ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి గైస్. ఆ బిట్స్ వచ్చేసి IPv4 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ యూసింగ్ IPv4 ఓన్లీ. IPv4 హౌ మెనీ బిట్స్? 32 బిట్స్. IPv6 ఈస్ 128 బిట్స్. ఓకే అడ్రస్ ఫార్మేట్ వచ్చేసి ఇక్కడ హెక్సాడెసిమల్లో ఉంటుంది, ఇక్కడ వచ్చేసి డెసిమల్ అడ్రస్ ఫార్మేట్ ఉంటుంది. ఓకే వాట్ ఈస్ హెక్సాడెసిమల్ డెసిమల్ అని అంటే లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైనరీ గైస్? ఈ ఫండమెంటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్ టు విపిసి కాన్సెప్ట్. వాట్ ఈస్ బైనరీ? ఈదర్ 0 ఆర్ 1. ఈదర్ 0 కానీ లేదా 1. వన్ బిట్ ఉంటుంది. 1 బిట్ ఈదర్ 0 అయినా లేదంటే 1 అయినా ఉంటే దాన్ని టెక్నికల్గా మనం ఏమైనా కాల్ చేయాలా బైనరీ అంటాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఆక్టాల్? ఆక్టాల్ రేంజ్ ఎంతవరకు ఉంటుంది గైస్? 0 to 7 అంటే 8 బిట్స్. ఓకే 0 1 2 3 4 5 6 అప్ టు 7. దీన్ని టెక్నికల్గా మనం ఏమైనా కాల్ చేస్తాం ఆక్టాల్. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ నెంబర్స్ అంటే ఇవన్నీ ఫండమెంటల్స్ కేసు. డెసిమల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? 0 to 9 అంటే 0 1 2 3 4 5 6 7 8 9 అప్ టు 9. డెసిమల్ అంటే 10, ఆక్టాల్ అంటే 8, బైనరీ అంటే 2 రైట్. ఓకే అలానే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ హెక్సాడెసిమల్ ఆల్సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. హెక్సాడెసిమల్ రేంజ్ ఎంతవరకు ఉంటుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? 0 to F. ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 0 to F? ఓకే మనకి 0 to F అంటే మీనింగ్ ఏంటంటే మనకు జనరల్గా 0 1 2 3 4 5 6 7 8 నెంబర్ సిస్టమ్ గురించి చెప్తున్నాను గైస్. 10 11 12. ఓకే నెక్స్ట్ ఈస్ 13
14, 15 అప్ టు 15. ఓకే, హెక్సాడెసిమల్ అంటే టోటల్ 16 0 to 15. 10 వచ్చేసి మనం క్యాపిటల్ ఏగా కాల్ చేయాలి. ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. టోటల్ 16 నెంబర్స్. హెక్సాడెసిమల్ అంటే 16 అని, 0 to ఎఫ్. ఓకే, 0 to 9, అగైన్ ఏ టు ఎఫ్. దిస్ ఈస్ ద హెక్సాడెసిమల్. యూ గైస్ ఆర్ క్లియర్ అబౌట్ దిస్ నెంబరింగ్ సిస్టమ్. బైనరీ, ఆక్టాలు. గైస్ మనకి మీకు ఇంజనీరింగ్లో అయితే మేము చదివేటప్పుడు బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో డిఎల్డి అనేటువంటి సబ్జెక్ట్, డిజిటల్ లాజిక్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఈ 2 సబ్జెక్ట్స్లో ఈ నెంబర్ సిస్టమ్ గురించి చెప్పేవాళ్ళు ఫ్యాకల్టీ. డిజిటల్ లాజిక్ డిజైను అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేటువంటి సబ్జెక్ట్లో ఇన్ డెప్త్ ఉంటుంది యాక్చువల్గా. అరౌండ్ ఒక 2 to 3 months ఓన్లీ ఈ నెంబర్ సిస్టమ్ మీన్స్ ఒక 1 month వరకు నెంబర్ సిస్టమ్స్ మీదే క్లాసెస్ జరుగుతుంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా బైనరీ నెంబర్స్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేయడం, డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయడం, ఆక్టాల్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయడం, డెసిమల్ నుంచి ఆక్టాల్ కన్వర్ట్ చేయడం, ఆక్టాల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయడం, 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, 9's కాంప్లిమెంట్, 10's కాంప్లిమెంట్. అది కొంచెం లెంతీ సబ్జెక్ట్. ఓకే, బట్ మనం బిఫోర్ గోయింగ్ టు వీపీసీ కొన్ని టర్మ్స్ అయినా మీకు ఐడియా ఉంటే మీకు అక్కడ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు సిఐడారు, సబ్నెట్కి సంబంధించినటువంటి సిఐడారు, వీపీసీస్కి సంబంధించినటువంటి సిఐడారు, మనకి ఇన్స్టెన్స్ ఐపీ ఎలా అలాట్ అవుతుంది, అటువంటి టర్మ్స్ మీకు అర్థమయ్యేటప్పుడు ఈ ఫండమెంటల్స్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఫైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ నెంబర్. బైనరీ అంటే ఇదర్ 0s and 1sలో ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎనీ వన్ డెసిమల్ నెంబర్. టేక్ ఎనీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, డెసిమల్ నెంబర్ is, okay, 46. This is the decimal number. Is it possible to convert this decimal number into binary number? Okay, what is binary number of this decimal? What is binary number of 46 of 10? Tell me. ఈ డెసిమల్ నెంబర్కి బైనరీ నెంబర్ ఎంత? కెన్ ఎనీవన్ ప్లీజ్ హెల్ప్ మీ? ఓకే, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలియలేదని అంటే నెట్వర్కింగ్లో మీకు కొంచెం ఐడియా లేదని మీనింగ్. ఓకే, 46 అనేది డెసిమల్ నెంబరు. ఓకే, ఆ డెసిమల్ అంటే ఇక్కడ 10 అని ఇచ్చామంటే డెసిమల్ నెంబర్ గైస్, బై డిఫాల్ట్ డెసిమల్. ఓకే, ఇఫ్ ఎనీ నెంబర్ దట్ ఈస్ స్టార్ట్స్ విత్ 0 దట్ ఈస్ ఆక్టాలు. 0తో కానీ స్టార్ట్ అయితే దట్ ఈస్ ఆక్టాలు. ఓకే, ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా చూడండి. సింపుల్గా 46ని 2తో డివిజిబుల్ చేయండి. 2 2s 2, 2 3s 6, రిమైండర్ 0. నెక్స్ట్ 2 1s రిమైండర్ 1. నెక్స్ట్ 2 6, 2 5s 10, రిమైండర్ 1. 2 2s 4, రిమైండర్ 1. ఓకే, నెక్స్ట్ 2 1s రిమైండర్ 0. ఓకే, దిస్ ఈస్ ద బైనరీ నెంబర్ ఆఫ్ 46. బాటమ్ టు టాప్ వెళ్ళండి. బాటమ్ టు టాప్ నెంబర్ చెప్పండి. 1 0 1 1 1. This is the binary number. This is the binary number of, this is equivalent to 46 of decimal number. This is equivalent to 46 of decimal number. This is equivalent to 46 of decimal number. ఓకే, హౌ కెన్ యూ క్యాలిక్యులేట్, హౌ యు ఆర్ అష్యూరింగ్ ఇదే కరెక్ట్గా బైనరీ నెంబర్ అని మనకు ఎలా తెలుస్తుంది అనేటువంటి మీకు డౌట్ ఉంటే, ఓకే, మనకి ఏదన్నా డౌట్ ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నీకు ఏదైతే బైనరీ నెంబర్ ఉందో, బైనరీ నెంబర్ ఏంటి? 1 0 1 1. దిస్ ఈస్ ద బైనరీ నెంబర్. బైనరీ నెంబర్ అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. లెఫ్ట్ టు రైట్ రండి. ఓకే, 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4. సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంత అవుతుంది? 2 power 4. ఓకే, ఐ థింక్ సమ్వేర్ వి డిడ్ ద మిస్టేక్. లెట్స్ క్యాలిక్యులేట్ ఇట్. 2 power 4 is 16 plus 2 cube 0 plus 2 square into 1 4 plus 2 power 1 into 1 2 plus 2 power 0 into 1 1 7 23 వస్తుంది. I think somewhere we missed. 1 second. 2 23s రిమైండర్ 0, 2 11s. ఓ, ఇక్కడ 0 మిస్ చేశాను గైస్, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, ఇక్కడ 0 ఇవ్వలేదే. ఇక్కడ చూడండి, ఈ 0 కూడా క్యాలిక్యులేట్ చేయాలిగా. అండర్స్టూడ్ ఎక్కడ మిస్టేక్ చేశానని. ఓకే, ఈ 0 యాడ్ చేయలేదు నేను, నెంబర్ రాసేటప్పుడు రాంగ్గా రాశాను. చూడండి, ఇక్కడ లాస్ట్లో 0 ఉంది కదా, ఈ 0ని కూడా యాడ్ చేయాలి కదా.
బాటమ్ టు టాప్ వెళ్ళినప్పుడు అన్నీ యాడ్ చేయాలి. మిస్ చేశాను నేను, ఇట్స్ మై బ్యాడ్. ఇప్పుడు చూడండి 10,11,0. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5. ఎంత? 2 పవర్ 5 ఇంటూ 1 32 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 0 0, 2 క్యూబ్ ఇంటూ 1 8 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 4 4 ఇంటూ 1 4 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 0. ఓకే, ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 0 0. సమ్ ఎంత? 32 38 40 32 36 38 46. క్లియర్? మ్యాచ్ అయిందా? ఎస్ ఆర్ నో? ఈ క్యాలిక్యులేషన్ అర్థమైంది. ఎందుకంటే మీకు ఐపీ అడ్రస్లో మనం వీపీసీని క్రియేట్ చేసి డివైడ్ చేసేటప్పుడు అక్కడంతా డెసిమల్ నెంబర్స్తో ఇస్తాం. డెసిమల్ నెంబర్స్తో ఇచ్చినప్పుడు దాన్ని బ్యాక్ ఎండ్లో బైనరీ కన్వర్షన్స్ కానీ మీకు అర్థం కాలేదని అంటే అక్కడ మనం వీపీసీ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ అనదర్ డెసిమల్ నెంబర్. Let me take another decimal number. Decimal number is, for example, 65. 65, this is the decimal number. What is the binary number? What is the binary number of this? What is the binary number of this? Can you please calculate and tell me? Binary number 65 ఏంటో చెప్పండి. What is the binary number for 65? I am seeing your chat. 65కి binary number చెప్పాలా? Very good. Someone is sharing. Yes, Raj. What about others? Okay, let me calculate it. చూడండి, 65ని 2తో చేయమని చెప్పాను కదా. 2 3 2 2 రిమైండర్ 1, 216 రిమైండర్ 0, 28 రిమైండర్ 0, 24 రిమైండర్ 0, 22 రిమైండర్ 0, 21 రిమైండర్ 0. హౌ మెనీ జీరోస్? 5 zeros 1. ఓకే, 1 5 zeros 5 zeros అండ్ 1. దిస్ ఈస్ ద బైనరీ నెంబర్ ఆఫ్ 65. ఓకే, 65 డెసిమల్ నెంబర్కి దిస్ ఇస్ ద బైనరీ నెంబర్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6. 2 పవర్ 6 ఇంటూ 1 64 ప్లస్ 2 పవర్ 5 ఇంటూ 0 0 0 0 0. 2 పవర్ 0 1 ఇంటూ 1 1. టోటల్ సమ్ ఈస్ హౌ మచ్? 64 ప్లస్ 1 65. దిస్ ఈస్ ద డెసిమల్ నెంబర్. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ హౌ ఇట్ ఈస్ కన్వర్టింగ్? అర్థమవుతుందా ఎలా క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నాయని? ఎవ్రీ వన్ ఈస్ క్లియర్? ఎస్, రైట్. నెక్స్ట్, ట్రై టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ డెసిమల్ నెంబర్, సారీ బైనరీ నెంబర్ 1 0 0 1 0 1. దిస్ ఈస్ ద బైనరీ నెంబర్. దిస్ ఈస్ ద బైనరీ నెంబర్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద డెసిమల్ నెంబర్ ఆఫ్ దిస్? Can you please tell me what is the decimal number of this? Calculate it and tell me. గైస్, ఈ అండర్స్టాండింగ్ తెలియకపోతే మీరు వీపీసీని ఏదో నేను ఇచ్చినటువంటి వీపీసీ సిఏడర్ రేంజ్ తీసుకొని సబ్నెట్స్ని క్రియేట్ చేయడం బ్లైండ్గా చేస్తారు. కానీ మీకు రియల్ టైంలో మీరు వర్క్ చేయాలనంటే ఈ అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంటు. ఈ అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంటు. టెల్ మీ. వెరీ గుడ్. లెట్ మీ క్యాలిక్యులేట్ ఇట్. దీన్ని డెసిమల్ లేక్కి కన్వర్ట్ చేయాలంటే దిస్ ఇస్ ద బైనరీ నెంబర్. డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పాను? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5. సమ్ చేయండి. 2 పవర్ 0 ఇంటూ 1 హౌ మచ్? 2 పవర్ 0 ఇంటూ 1 1 ఇంటూ 1 1 ప్లస్ 2 పవర్ 1 2 ఇంటూ 0 0, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ ఇంటూ 0 0, 2 పవర్ 4 ఇంటూ 4 0, 2 పవర్ 4 ఇంటూ 0 0, 2 పవర్ 5 ఇంటూ 1 32, 32 32 36 37. This is the decimal number of whatever the number they are providing. Clear guys? Binary to decimal, decimal to binary conversion. మీరు
ఓకే. యా, ఫైన్. ఆల్ రైట్. ఓకే, 37 is the correct answer. Someone should add where 1 is placed. 1, 2, 8, 8, 16. No, what is that calculation? అలా అయినా ఓకే. 1 ఉన్న దగ్గరే క్యాలిక్యులేట్ చేయాలంటే అది ఓకే. దిస్ ఇస్ ద జనరల్ అప్రోచ్. ఓకే, ఫైన్. నెక్స్ట్, యాజ్ పర్ దిస్ డాక్యుమెంట్ థియరీ పాయింట్స్ చెప్పేటప్పుడు హియర్ IPv4 అడ్రస్ ఎంత చెప్తున్నాడు? 32. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద శాంపిల్ IP అడ్రస్, 32 బిట్ అడ్రస్ అన్నాడు. ఓకే, మనకి జనరల్గా 32 బిట్ అంటే టోటల్ 32 బిట్స్. ఓకే, టోటల్ 32 బిట్స్. టోటల్ 32 బిట్స్ అంటే ఏంటి మీనింగ్? ఒక బిట్ అంటే ఏంటా మీనింగ్? దిస్ ఈజ్ 1 బిట్, దిస్ ఈజ్ 1 బిట్, దిస్ ఈజ్ 1 బిట్, దిస్ ఈజ్ 1 బిట్, 1 బిట్, 1 బిట్. టోటల్ 32 బిట్స్. టోటల్ 32 బిట్స్. అంటే 32 బిట్స్ అని అంటే ఒక IP అడ్రస్ IPv4 అయితే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, దిస్ ఈజ్ 32 బిట్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 32 బిట్స్? 32 బిట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇన్స్టెన్స్ IP అడ్రస్ తీసుకుని, ల్యాప్టాప్ IP అడ్రస్ తీసుకున్నా, ఏ IP అడ్రస్ తీసుకున్నా కానీ ఓకే, ఫస్ట్ ఆక్టేట్ టు 8 బిట్స్, ఫస్ట్ ఆక్టేట్ టు 8 బిట్స్ డాటు, నెక్స్ట్ అగైన్ 8 బిట్స్ డాటు, నెక్స్ట్ ఆక్టేట్ టు 8 బిట్స్ డాటు, నెక్స్ట్ ఆక్టేట్ టు 8 బిట్స్. టోటల్ హౌ మెనీ బిట్స్? టోటల్ 32 బిట్స్. టోటల్ 32 బిట్స్. ఇది యాక్చువల్గా IPv4 ఫార్మేట్ అంటే ఇది. బిట్ అంటే మీకు తెలుసు, ఈదర్ 0 కానీ లేదా 1 కానీ. ఓకే, టేక్ ఎనీ IP అడ్రస్, టేక్ ఎనీ IP అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ IP అడ్రస్ 192.168.1.1, 192.168.168.1.1. ఓకే, దిస్ ఈస్ ద IP అడ్రస్ ఐ టేకెన్. ఓకే, దీన్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేయండి. ఒకసారి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తారో మీకు చెప్పాను కదా. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో దీని ఫార్మేట్ ఎలా ఉంటుంది? బైనరీలో ఉంటుంది. ఈవెన్ దో మీరు ఇలా డిఫైన్ చేసిన బ్యాక్గ్రౌండ్లో 32 బిట్స్లో స్టోర్ అవుతుంది IP అడ్రస్, IPv4 అడ్రస్. ఓకే, 192ని మనం ఎలా కన్వర్ట్ చేయాలా? 192 టోటల్ 8 బిట్స్ రావాలి గైస్. బిట్స్ లేకపోతే ఫస్ట్ 0 యాడ్ చేయండి. ఓకే, 2తో చేయండి. 2 8 2 9 18, 1 ఉంటుంది రిమైండరు, 2 6 రిమైండర్ 0, 296 192 0. ఓకే, అంతేగా 2 9 18, 2 6, 2 4 8, 2 8 16 రిమైండర్ 0. నెక్స్ట్ 2 24 రిమైండర్ 0, 2 12 రిమైండర్ 0, 2 6 రిమైండర్ 0, 2 3 రిమైండర్ 0. నెక్స్ట్ 2 1 రిమైండర్ 1, బాటమ్ టు టాపు 3 6 11 6 zeros, 1 2 3 4 5 6 zeros డాట్. దిస్ ఈజ్ 192. 168 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? 168 అంటే 2 పవర్ 2 8 రిమైండర్ 16, 2 8 16, 4 రిమైండర్ 0. ఓకే, 2 4 242 రిమైండర్ 0, 2 21 రిమైండర్ 0, 2 10 రిమైండర్ 0 సారీ రిమైండర్ 1. నెక్స్ట్ 2 5 రిమైండర్ 0, 2 2 రిమైండర్ 1, రిమైండర్ 1, 2 1 రిమైండర్ 0, బాటమ్ టు టాప్ 101 01 101 01. ఓకే, 000 డాట్ డాట్. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ ఆక్టేట్, దిస్ ఈజ్ సెకండ్ ఆక్టేట్ అంటే 168ని ఇలా రాయాలా? 101 01 000. ఓకే, వాట్ ఈస్ థర్డ్ ఆక్టేట్? 1 అంటే ఎలా రాస్తాం? జనరల్గా 1 అంటే ఎలా రాస్తాం? జస్ట్ 1 అంటే 1 అని రాస్తాం. దీనికన్నా ముందు ఎన్ని జీరోస్ యాడ్ చేయాలా? 7 జీరోస్ యాడ్ చేయాలా? 7 zeros 1 7 1 7 zeros 3 6 7 zeros 1 డాట్. నెక్స్ట్ కూడా సెకండ్ 1 2 3 4 5 6 7 zeros 1. ఇలా మనం బైనరీలో రాస్తాం. దిస్ ఈస్ ద 32 బిట్ అని మీనింగ్. దిస్ ఈస్ ద 32 బిట్. ఇదే IP అడ్రస్ని బ్యాక్ ఎండ్లో ఇలా కన్వర్ట్ అవుతుంది. IPv4 అంటే దాని మీనింగ్ అది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎనీ IP అడ్రస్ నేను ఇలానే కన్వర్ట్ చేయాలా? ఎనీ IP అడ్రస్ తీసుకోండి.
ఇలా 2తో డివిజిబుల్ చేసుకోండి. 32 బిట్ అంటే దీని మీనింగ్ అది. ఫస్ట్ 8 బిట్స్, సెకండ్ 8 బిట్స్, థర్డ్ 8 బిట్స్, లాస్ట్ 8 బిట్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడే చాలామంది మనం కన్ఫ్యూజన్ అవుతుంటాం. ఇక్కడ ఈ నెట్వర్కింగ్ బిట్స్లో క్యాలిక్యులేషన్స్లో 1 బిట్ అంటే 1 బిట్ 2 బిట్ టేబుల్, 2 బిట్స్ టేబుల్, 3 బిట్స్ టేబుల్, 4 బిట్స్ టేబుల్. 1 బిట్ అంటే ఏమేమి రావచ్చు? 0 ఆర్ 1. 2 బిట్స్ అంటే 0ని ఇలా రాయాలి, 1 ఇలా రాస్తాం బైనరీలో, 2ని ఎలా రాస్తాం? 10 అని రాస్తాం, 3ని ఎలా రాస్తాం? 11 రాస్తాం. నేను డైరెక్ట్గా ఎలా రాయగలుగుతున్నాను? పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి ఇవి. ఓకే, ఇప్పుడు 311 అంటే వాట్ ఈస్ ద డెసిమల్ నెంబర్ గైస్? 11 అంటే దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ 0, దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ 1, దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ 0, దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ 1. బైనరీ నెంబర్ని డెసిమల్లో రాస్తున్నా. దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3. 11 అంటే 3నే కదా. 2 పవర్ 0 ఇంటూ 2 పవర్ 1 ఎంత? 2 పవర్ 0 ఇంటూ 1, 2 పవర్ 1 ఇంటూ 1, 3 కదా. అదే 3 బిట్ టేబుల్ ఎలా ఉంటుంది? 001, 1 అంటే 1, 0 1 0, 2 0 1 1, 3 4 5 6 7. దీన్ని టెక్నికల్గా 0 అంటాం, 1 అంటాం, 2 అంటాం, 3 అంటాం, 4 5 సారీ రాంగ్ రాశాను, 1 సెకండ్, 0 మిస్ చేశాను. 0ని ఎలా రాస్తాం? ఆల్ జీరోస్. దిస్ ఈజ్ 0 1 2 3 4 5 6 7. కరెక్ట్ కదా. 111 అంటే బైనరీలో దిస్ ఈజ్ ద బైనరీ నెంబర్. 111 అంటే ఎంత? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్. క్యాలిక్యులేట్ చేసి చూడండి. 4 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1, 2 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 1, టోటల్ ఎంత? 7. ఇలా క్యాలిక్యులేట్ చేశాను. ఎలా డైరెక్ట్గా రాయగలుగుతాం? బై ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి అవన్నీ ఆ క్యాలిక్యులేషన్స్. అరే 4 బిట్ టేబుల్ ఎలా రాస్తాం? 4 బిట్ టేబుల్ అంటే 0 0 0. టోటల్ 4 బిట్స్ అంటే ఎన్ని పాసిబిలిటీ ఉంటుంది గైస్? 2 బిట్స్ అంటే 2 పవర్ 1. ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ ఉంది? 2 కాంబినేషన్స్. 1. అదే 2 బిట్స్ అయితే 2 పవర్ 2. హౌ మెనీ కాంబినేషన్స్? హౌ మెనీ కాంబినేషన్? మ్యాక్సిమం ఎంత? 4 బిట్స్, 4 నెంబర్స్ వస్తాయి. 2 కీప్ అంటే ఎంత? 8 వస్తాయి, 0 to 7. అదే 4 బిట్స్ అయితే 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే మనకి 16 వస్తాయి. 2 పవర్ 4 16 వస్తాయి. 0ని ఎలా రాస్తాం బైనరీలో? 1 ఎలా రాస్తాం? 00 1. 2ని ఎలా రాస్తాం? 00 10. 3ని ఎలా రాస్తాం? 00 11. 4ని ఎలా రాస్తాం? 100. బైనరీలో 5ని ఎలా రాస్తాం? 101. 6ని ఎలా రాస్తాం? 110. 7ని ఎలా రాస్తాం? 111. ఓకే, 8ని ఎలా రాస్తాం? 1000 అని రాస్తాం బైనరీలో. 9ని ఎలా రాస్తాం? 1001. 10ని ఎలా రాస్తాం? 1010. 11ని ఎలా రాస్తాం? 1011. 12ని ఎలా రాస్తాం? 1100. ఇది 12 బైనరీలో. 13ని ఎలా రాస్తాం? 1101. 1101. దిస్ ఇస్ 13. 14 ఎలా రాస్తాం? 110. 15 ఎలా రాస్తాం? ఆల్ వన్స్. దిస్ ఈస్ 15. దిస్ ఈస్ 15. అంటే మ్యాథమెటికల్గా 1 2 3 4 5 6 7. సారీ, ఐఎమ్ టేకింగ్ 1 గైస్. దిస్ ఈస్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. క్లియర్? 0 to 15 టోటల్ 16 నెంబర్స్. అలానే మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 8 బిట్స్, నేను ఈ చాక్టేట్ ఎన్ని బిట్స్ అని చెప్పాను? ఈ చాక్టేట్ హౌ మెనీ బిట్స్? ఈ చాక్టేట్స్ హౌ మెనీ బిట్స్? 8 బిట్స్. 8 బిట్స్. ఇఫ్ యూ టేక్ 8 బిట్ టేబుల్, 8 బిట్ టేబుల్ తీసుకుంటే 8 బిట్స్ 0 4 zeros 5 6 7 8. ఎంత స్టార్టింగ్? 0. ఇలా ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తే లాస్ట్ నెంబర్ ఏం రావచ్చు? లాస్ట్ నెంబర్ అంటే మ్యాక్సిమం వచ్చేది ఆల్ వన్స్. ఇంతకన్నా ఎక్కువ కాదు కదా. ఇంక దీని తర్వాత ఏదైనా వస్తే మళ్ళీ 9 బిట్కి వెళ్ళిపోద్ది. మ్యాక్సిమం 8 బిట్సే పాసిబుల్ ఉంటుంది కాబట్టి ఆల్ వన్స్. 0 to 8 బిట్స్ ఉన్నాయంటే ఆల్ వన్స్ ఆఫ్ 8 బిట్స్ బైనరీలో 8 వన్స్ని డెసిమల్ కన్వర్ట్ చేస్తే ఎంత? ఈ 8 వన్స్ని డెసిమల్ కన్వర్ట్ చేస్తే ఎంత? 255. హౌ మచ్? 255. మీరు 255 అని కానీ
కన్వర్ట్ చేసి నాట్ 127 255 చూడండి. ఆల్ టోటల్ 8 వన్స్ని కానీ మీరు డెసిమల్ కన్వర్ట్ చేస్తే అంటే 2 power 0 2 power 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 power 4 2 power 5 2 power 6 2 power 7 మ్యాక్సిమం స్టార్టింగ్ 0 నుంచి ఐ థింక్ దిస్ ఇస్ 254. లెట్ మీ క్యాలిక్యులేట్ ఇట్. 8 వన్స్ మీరు గూగుల్ అయినా యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ లెట్ మీ క్యాలిక్యులేట్ ఇట్. 8 వన్స్ వాట్ ఇస్ ద మ్యాక్సిమం నెంబర్? 8 వన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే హౌ మచ్ మ్యాక్సిమం? 0 to 255. టోటల్ కౌంట్ ఈస్ హౌ మచ్? టోటల్ కౌంట్ ఈస్ 256. 256. 2 power 8 అంటే ఎంత? 2 power 8 అంటే ఎంత? హౌ మచ్? 256. మ్యాచ్ అయిందా? చూడండి. 1 బిట్ అయితే 2 పాసిబిలిటీస్, 2 బిట్ అయితే 4 పాసిబిలిటీస్, 3 బిట్ అయితే 8 పాసిబిలిటీస్, 4 బిట్ అయితే 16 పాసిబిలిటీస్, 5 బిట్ అయితే 1 బిట్ 2 power 1 అయితే 2 పాసిబిలిటీస్, 2 బిట్స్ అయితే 4 పాసిబిలిటీస్, 2 క్యూబ్ అయితే 8 పాసిబిలిటీస్, 2 power 4 16 పాసిబిలిటీస్, 2 power 5 32 పాసిబిలిటీస్, 2 power 6 64, 2 power 7 128, 2 power 8 is how much? 2 power 8 is 256. Is it matching? Yes, 256 మ్యాచింగ్. 0 to 255 అంటే నీ ఐపీ అడ్రస్ ఏ ఆక్టేట్ తీసుకున్నా, మీరు ఎనీ ఐపీ అడ్రస్ తీసుకోండి వరల్డ్లో, ఎంటైర్ వరల్డ్లో ఏ ఐపీ అడ్రస్ తీసుకున్నా ఈచ్ 4 ఆక్టేట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆక్టేటు, సెకండ్ ఆక్టేటు, థర్డ్ ఆక్టేటు, ఈచ్ ఆక్టేట్ 8 బిట్సే, ఇంతకన్నా ఎక్కువ బాదు కదా. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్. దీనికన్నా ఎక్కువ వద్ద రేంజ్ ఉండదు. అంటే 0 to 255 మధ్యలోనే ఉండాలి. ఏ ఆక్టేట్ తీసుకున్నా మీరు, ఏ ఆక్టేట్ తీసుకున్నా 0 to 255 మిడిల్లోనే ఉండాలి ఆ ఆక్టేట్ నెంబరు. 0 to 255 మిడిల్లోనే ఉండాలి ఆక్టేట్ నెంబరు. ఓకే, అంతకన్నా ఎక్కువ తీసుకున్నా, నెగిటివ్ తీసుకున్నా, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్. ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్. ఖచ్చితంగా ఆక్టేట్ నెంబర్ వచ్చేసి 0 to 255 మిడిల్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ వన్ శాంపిల్ ఐపీ అడ్రస్. ఓకే, నేనేం చెప్పాను? 0 to 255 మధ్యలోనే ఉండాలి ఏ ఆక్టేట్ నెంబర్ తీసుకున్నా కానీ. దానికన్నా ఎక్కువ ఉందంటే దట్ ఈస్ ఇన్వాలిడ్ నెంబర్. 8 బిట్సే ఒక ఆక్టేట్, మ్యాక్స్ 8 బిట్స్. 8 బిట్స్ అంటే 0 నుంచి 255, ఇక్కడే 8 బిట్ అన్ని వన్స్ ఉన్నా కానీ 255 మ్యాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 250.9.3.65. ఓకే, ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఆర్ ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్? టెల్ మీ, ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఆర్ ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్? దిస్ ఈస్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్. ఎక్కడైనా కానీ 0 నుంచి 255 రేంజ్ కన్నా క్రాస్ అయిందా? 0 to 255 రేంజ్ ఎక్కడా క్రాస్ కాలేదు. ఇక్కడ ఈ ఫస్ట్ ఆక్టేట్లో క్రాస్ కాలేదు, సెకండ్ ఆక్టేట్ క్రాస్ కాలేదు, థర్డ్ క్రాస్ కాలేదు, ఫోర్త్ క్రాస్ కాలేదు. దిస్ ఈస్ ద వ్యాలిడ్ ఐపీ అడ్రస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 254.961.34.69. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఆర్ ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్? దిస్ ఈజ్ ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్. ఓకే, ఫస్ట్ ఆక్టేట్ ఈజ్ ఫైన్, ఫస్ట్ ఆక్టేట్ రేంజ్లో ఉంది. బట్ సెకండ్ ఆక్టేట్ ఏ ఆక్టేట్ తీసుకున్నా కానీ 0 to 255 మధ్యలోనే ఉండాలి. 32 బిట్ కదా, ఫస్ట్ 8 బిట్స్ అలో చేస్తాం, మ్యాక్స్ అలో చేస్తాం, 8 బిట్ అలో చేస్తాం. ఓకే, హియర్ ఆల్సో ఎస్ ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 9.0.0.1. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఆర్ ఇన్వాలిడ్? దిస్ ఈజ్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్. ఏ ఆక్టేట్ అయినా తీసుకోండి, ఫస్ట్ ఆక్టేట్ అయినా తీసుకోండి, సెకండ్ ఆక్ట్ అయినా, థర్డ్ ఆక్టేట్ అయినా, నో ప్రాబ్లం. ఆల్ ఆర్ ఇన్ range only, all are in within that range only. That is the meaning of 32 bit. 32 bit అంటే దాని మీనింగ్ అది. ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 128 bit, దిస్ ఈస్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ గైస్. ఓకే, యూ కెన్ గో త్రూ దట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ యూసింగ్ 32 bit only. వాట్ ఈస్ అడ్రస్ స్పేస్, ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్. ఓకే, వాట్ ఈస్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, NAT, ఆల్ దీస్ థింగ్స్ అప్కమింగ్ సెషన్స్లో వస్తాయి. కీ డిఫరెన్సెస్, IPv6లో ఎక్కువ ఐపీ అడ్రస్ స్పేస్ ఉంటుంది కంపేర్ టు IPv4. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీ అడ్రసెస్ రేంజెస్ నేనేం చెప్పాను? ఫస్ట్ ఆక్టేట్లోనే ఈ ఫస్ట్ ఆక్టేట్ ఉంది కదా. ఓకే, ఈ ఫస్ట్ ఆక్టేట్ రేంజ్ ఎంతవరకు ఉండొచ్చు? 0 to 255, ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. 0 to 255.
leave it about second one, third one and fourth one. Leave it about all these things. ఇంకా సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్లో ఏ నెంబర్ ఉన్నా పర్లేదు, 0 to 255. ఈ ఫస్ట్ ఆక్టేట్లో ఉన్నటువంటి ఐపీ అడ్రస్ 0 to 126, 127 అనేది లూప్ బ్యాక్ అడ్రస్ గైస్. ఇంటర్నల్గా కనెక్టివిటీ చెక్ చేయడానికి లూప్ బ్యాక్ అడ్రస్ పింగ్ కమాండ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. ఇంటర్నల్గా మనం కనెక్టివిటీ చెక్ చేయడానికి లూప్ బ్యాక్ అడ్రస్ అది 1 to 126, 1 to 126, 1 to 126. This is the class A IP address. 1 to 126. This is the class A IP address. Class A IP address. Next 128 to 191. This is class B IP address. 191. This is class B IP address. 192 to 223. 192 to 223. 192 to 223. This is class C IP address. 224 నుంచి 239 వరకు ఉన్నటువంటిది క్లాస్ డి ఐపీ అడ్రస్. 240 నుంచి 245 మ్యాక్స్. ఓకే, దిస్ ఈస్ క్లాస్ సి ఐపీ అడ్రస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ అండ్ బిసి ఓన్లీ వీఆర్ యూజింగ్ ఇన్ యువర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. ఓకే, టెల్ మీ యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్. Okay, this is class A or class B. Leave it about these three. Leave it about these three. I told you. Starting number పట్టుకోండి. Starting octet 9 అంటే it is comes under what? Class A IP address. Class A IP address. A IP address అంటే 1 to 126. 127.0.0.0. This is the loopback address. We'll discuss this point later. Loopback internal connectivity కోసం. For example, let me give one IP address. Okay, 69 dot, okay, 64.269.3. Is it class A or class B or class D or class E? Tell me. This is class A or class B or class D or class A? Very good. అంటే మీ ఫోకస్ అంతా దీని మీదకి వెళ్తుంది. ఫస్ట్ ఆక్టేట్ మీదకి వెళ్ళింది. బట్ దిస్ ఈజ్ ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్. This is invalid IP address because third octet is not satisfying the condition. I told right, each octet range should be 0 to 255 only. That is the very very important point we need to remember. Even though it is showing as a class A IP address, but third octet is not satisfying. This is invalid IP address. This is invalid IP address. For example, 240.5.5.6. What is the, which class this is? This is class E address. This is class E address. 240 నుంచి 255 range లో ఉంది ఫస్ట్ ఆక్టేట్. ఎస్, all other octets also satisfying the condition. Okay, this is the meaning of these two are the, this is for multicasting purpose guys. These are reserved for military కోసం కూడా కొన్ని IPs reserved ఉంటాయి. Most of the times we are going for either class A or class B or class C. Depends on your use case. Most of the times కంపెనీస్లో మనం క్లాస్ సీనే వాడతాం. ఎందుకంటే అన్ని నెట్వర్క్స్ మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఎక్కువ నెట్వర్క్స్ తీసుకుంటాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ టు స్ప్లిట్ ద అడ్రసెస్ బేస్డ్ ఆన్ ద క్లాస్ సి ఓన్లీ. లీవ్ ఇట్ అబౌట్ వాట్/24, వాట్/16, వాట్/8 అంటే ఏంటి విల్ డిస్కస్. చూడండి, క్లాస్ ఏ లార్జ్ ఆర్గనైజేషన్స్, ఓకే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు క్లాస్ ఏ సంబంధించిన అడ్రస్లో వాడుతుంటారు. 16 millions పర్ నెట్వర్క్. ఎలా క్యాలిక్యులేట్ చేసింది ఐ విల్ షో, డోంట్ వరీ. మీడియం బేస్డ్ బిజినెస్, ఏదైనా యూనివర్సిటీస్ అటువంటి అన్ని క్లాస్ బీకి వెళ్తుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్మాల్ బిజినెస్, చిన్న చిన్న బిజినెస్లు, హోమ్ నెట్వర్క్స్ అటువంటివన్నీ క్లాస్ ఏ ఐపీ అడ్రస్లో ఆల్మోస్ట్ యూస్ చేస్తాయి. ఎందుకంటే 254 ఐపీ అడ్రస్లు ఇట్ ఈస్ పాసిబుల్. యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్లో అయితే 5 ఐపీ అడ్రస్లు రిజర్వ్ అయిపోతాయి ప్రతి సిఐడర్ పార్టీషన్ అప్పుడు. ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం పీపీసీని క్రియేట్ చేసేటప్పుడు. దీస్ ఆర్ ఆల్ ద పబ్లిక్ ఐపీ రేంజెస్. లీవ్ ఇట్ అబౌట్ సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం. ఫస్ట్ కాలం ఫస్ట్ ఆక్టేట్ రేంజ్ గుర్తుపెట్టుకోండి. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ఈ రేపు క్లాస్లో మీకు సిఐడర్ గురించి చెప్పేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దీస్ పాయింట్స్. దెన్ ప్రైవేట్ ఐపీ రేంజెస్. ఓకే, ఇంటర్నెట్తో సంబంధం లేదు, ఇంటర్నల్గా మనం అలాట్ చేసుకోవచ్చు మన ఇన్స్టెన్సెస్కి. చాలా చాలా ఇంపార్టెంట్, మీరు బై హార్ట్ చేసిన నో ప్రాబ్లం. 10.0. ఓకే, దిస్ ఈస్ ద క్లాస్ ఏ ప్రైవేట్ ఐపీ అడ్రస్.
క్లాస్ ఏలోనే మళ్ళీ ఐపీస్లో మిడిల్లో ఒక రేంజ్ వచ్చేసి ప్రైవేట్ ఐపీ ఉంటుంది. క్లాస్ ఏలోనే 10.0.0.0 నుంచి 10.255.255.255 ఈ రేంజ్ వరకు ఉన్నటువంటి అడ్రస్లన్నీ ప్రైవేట్ ఐపీ అడ్రస్లు. అదే క్లాస్ బికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఐపీస్ కావాలంటే 192.161 చూడండి ఇక్కడ, సారీ 172.16 172.16 172.16 నుంచి 172.31 అంటే 172.16 దిస్ ఈస్ ద స్టార్టింగ్ అడ్రస్. 172.16.0.0 నుంచి 172.31.0 సారీ 255 ఓకే. ఈ రేంజ్ వరకు ఉన్నటువంటి ఐపీ అడ్రస్లు అన్నీ మనకి ప్రైవేట్ క్లాస్ బిలో సంబంధించినటువంటి ప్రైవేట్ ఐపీ అడ్రస్లు. క్లాస్ సి అయితే 192.168.0.192.168.0.02 ఈ రేంజెస్ గుర్తుపెట్టుకోవాలంతే. 192.168.0.0. These two are mostly for reserved IP addresses. Guys, most of the times we are using either A or B or C, depends on your requirement. This is the public IP ranges. These are the private IP ranges. Private IP ranges. These are the private IP. Sorry, it's my bad. This is 255.255. Okay. ఫైన్, దీస్ ఆర్ ఆల్ ద ప్రైవేట్ ఐపీ రేంజెస్ విత్ ఇన్ అవర్ లోకల్ ల్యాన్. ఇంటర్నల్గా మనం యూజ్ చేస్తాం. మనం విపిసి ఇచ్చేటప్పుడు విపిసి సిఐడార్స్ అన్నీ మనం ప్రైవేట్ ఐపీ రేంజెస్ ఇస్తుంటాం. నేను విపిసిని క్రియేట్ చేసేటప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ పాయింట్స్ గైస్. ఓకే, వై వీఆర్ గోయింగ్ ఫర్ ద ప్రైవేట్ ఐపీస్. ఇప్పుడు నా సిస్టమ్కి ఒక ఈసీటీ మిషన్కి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది. అదే మిషన్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ వేరే ఇన్స్టెన్స్కి కూడా ఉండొచ్చు. అది ఇంటర్నల్ నెట్వర్క్లో క్రియేట్ చేసేది. బట్ పబ్లిక్ ఐపీ మాత్రం గ్లోబల్గా యూనిక్యూగా ఉండాలి. ప్రైవేట్ ఐపీస్ మాత్రం ఇంటర్నల్గా మీకున్నటువంటి ప్రైవేట్ ఐపీ అడ్రస్ నాకు కూడా ఉండొచ్చు. బట్ నా మెయిన్ పబ్లిక్ ఐపీ అడ్రస్లో ఉన్నటువంటి మెయిన్ ఐపీ అడ్రస్ యూనిక్యూగా ఉంటుంది. బట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూనిక్యూగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. విత్ ఇన్ ద నెట్వర్క్లో యూనిక్యూగా ఉండాలి. విత్ ఇన్ ద నెట్వర్క్లో యూనిక్యూగా ఉండాలి. ఓకే, విత్ ఇన్ ద నెట్వర్క్లో యూనిక్యూగా ఉండాలి మన నెట్వర్క్ లోపల. ఓకే ఫైన్. నెక్స్ట్ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ గైస్. క్లాస్లెస్ one second guys. సారీ గైస్, క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం క్యాలిక్యులేటెడ్గా మీరు అబ్జర్వ్ చేయగలగాలి. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ దిస్ పార్టీషనింగ్ అండ్ ఆల్ సమ్ రిజర్వ్డ్ ఈ సబ్నెట్లు ఏమేమి ఉంటాయి. ఓకే, ఇక్కడ శాంపిల్ విపిసి క్రియేషన్ కూడా ఇచ్చుంటాను. ఓకే, క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. టోటల్ నెంబర్ ఆఫ్ హోస్ట్స్ సిఐడిఆర్, ఎన్ని హోస్ట్లు పాసిబుల్ ఉంటాయి అంటే ఎన్ని మిషన్స్ మనం లాంచ్ చేయొచ్చు ఇలా సబ్నెట్ మాస్క్ ఇచ్చామంటే. ఓకే, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసారంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. లెట్ మీ టెల్ ఇన్ ఏ సింపుల్ వే. గేట్లో ఖచ్చితంగా అయితే 1 or 2 బిట్స్ ఈ సబ్నెట్టింగ్ మీద ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేట్ చేసి సిఐడిఆర్ రేంజెస్, పబ్లిక్ ఐపీస్, ప్రైవేట్ ఐపీస్, 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్స్ మీద ఖచ్చితంగా బిట్స్ వస్తుంటాయి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా ఇది. ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో యాజ్ ఆఫ్ నో. Any other doubts regarding this, please let me know. Raise your hand. I am here only. Before going to CIDR, classless inter-domain routing. Any other doubts, please let me know. కొంతమందికి ఇప్పుడు స్టార్టింగ్ విన్నటువంటి క్యాండిడేట్స్కి అసలు అర్థం కాదు అది, ఈ కాన్సెప్ట్. అంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి యాక్చువల్గా. ఇంకా సింప్లిఫై అంటే ఇంకా స్లోగా. కొంతమందికి ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా వస్తాయి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే అది బ్యాక్గ్రౌండ్ మీకు డిగ్రీలో కూడా ఉండొచ్చు. డిజిటల్ సబ్జెక్టు బీటెక్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ అయినా ఈసీ అయినా
వాళ్ళ కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో వచ్చి ఉంటాయి ఇవన్నీ. ఎస్ సార్ నో, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? మీరు అకాడమిక్స్ చదివి ఉంటారు బీటెక్ లాంగ్ బ్యాక్. మీరు అకాడమిక్స్ చదివేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్స్ వచ్చాయా లేదా? ఎస్ రైట్. కాకపోతే ఆ టైంలో మర్చిపోయి ఉంటారు, ఎగ్జామ్స్ రాసేస్తుంటే అయిపోద్ది అది. బట్ అది ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది మనకి నెట్వర్కింగ్లో. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఓకే. నో ప్రాబ్లం. లెట్ మీ ఇంక్రీస్ ద ఫాంట్ సైజ్. సిఏడార్ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను గైస్, మళ్ళీ రేపు క్లాసు దీని మీదే తీసుకుంటాను, కాకపోతే కాన్సన్ట్రేటెడ్గా ఉండండి. ఈ డేవిడ్ సి నెట్ మనం జనరల్గా రియల్ టైంలో డేవిడ్ సి నెట్ యూస్ చేసుకునే పార్టీషన్స్ చేస్తుంటాం. ఐ విల్ షో దట్ వెబ్సైట్ ఆల్సో. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు చూడండి, మనకి టోటల్ 32 బిట్స్ ఉంటే ఫస్ట్ ఆక్టేట్స్ 8 బిట్స్, సెకండ్ ఆక్టేట్ 8 బిట్స్, థర్డ్లో 8 బిట్స్ ఉంటాయి, ఫోర్త్లో 8 బిట్స్ ఉంటాయి, టోటల్ 32 బిట్స్. ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, 192.0.0.0. ఓకే, దిస్ ఈస్ విచ్ క్లాస్ ఐపీ అడ్రస్? దిస్ ఈస్ ఏ క్లాస్కి సంబంధించిన ఐపీ అడ్రస్? టెల్ మీ. క్లాస్ సి. రేంజ్ గుర్తుండాలి ఇంకా, 1 to 126, 128 to ఐఎమ్ ఆల్సో ఫర్గాటింగ్, 128 to 191, 192 to 223, 224 to 239, 240 to 255. ఈ రేంజ్ వచ్చేసి 192తో స్టార్ట్ అయింది కాబట్టి దిస్ ఇస్ క్లాస్ సి. ఓకే, ఫైన్. సింపుల్ ఐపీ అడ్రస్ మీరు క్యాలిక్యులేట్ చేయగలిగారు. ఇప్పుడు సిఐడిఆర్ అంటే 1 బిట్ అనుకోండి. 1 బిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 19.0.0.0/32 అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్? హౌ మెనీ ఐపీస్ పాసిబుల్ ఫర్ దిస్? ఓకే, హౌ మెనీ ఐపీ అడ్రస్లు పాసిబుల్ విత్ దిస్? ఓన్లీ వన్. ఎందుకని? 32 బిట్స్ ఇచ్చేసావు, /32 అని ఇచ్చేసావు, /32 అని ఇచ్చేసావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, 68.0.0.0/30. హౌ మెనీ ఐపీ అడ్రస్లు పాసిబుల్ విత్ దిస్? ఓకే, 31 అని ఇస్తా. 31 అని ఇస్తే హౌ మెనీ పాసిబుల్? మీరు ఇలా ఇచ్చినప్పుడు /31 అంటే దీని మీనింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, కొంచెం అబ్జర్వేషన్ చూడండి. 68 8 బిట్స్, 0 8 బిట్స్, 0 8 బిట్స్, 24 బిట్స్ అయిపోయినాయి ఆడ. 24 బిట్స్ అయిపోయినాయి. ఓకే, 68ని బైనరీలు ఎలా రాస్తారు? కొంచెం కాన్సన్ట్రేటెడ్ వినండి, నేను చెప్తాను చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే. 68, 2 3s are 6, 2 4s are 8, రిమైండర్ 0, 2 17s are 34, రిమైండర్ 0, 2 8s are రిమైండర్ 1, 2 4s are రిమైండర్ 0, 2 2s are రిమైండర్ 0, 2 1s are రిమైండర్ 0. బాటమ్ టు టాప్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే ఫస్ట్ ఒక 0 యాడ్ చేయండి. 0 1 1 3 జీరోస్, 3 జీరోస్, 3 జీరోస్, 1 0 1 00. 8 సరిపోయినాయి. 8 డాట్. సెకండ్ 0 ఉంది, 0 ఎట్ రాస్తాం 8 డిజిట్లో? 4 5 6 7 8 డాట్. మళ్ళా 0ని ఎలా రాస్తాం 8 డిజిట్స్లో? 1 2 3 4 5 6 7 8 డాట్. మళ్ళీ 0ని ఎలా రాస్తాం? డాట్. 0 0 0 8 డిజిట్స్ రావాలా అంటే 0, ఇలా రాస్తాం బైనరీలో కదా. దిస్ ఈస్ ద ఇట్ ఈస్ మ్యాపింగ్ విత్ దిస్ వన్. ఇప్పుడు ఏం చెప్తున్నాం? టోటల్ 34 బిట్స్, సారీ 32 బిట్స్. ఆ 32 బిట్స్లో 31 బిట్స్ వచ్చేసి నెట్వర్క్ బిట్స్, 31 బిట్స్ వచ్చేసి నెట్వర్క్ బిట్స్. లాస్ట్ 1 బిట్ వచ్చేసి హోస్ట్ బిట్స్. గైస్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఏడబ్ల్యూఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఏడబ్ల్యూఎస్లో జనరల్గా 31 అలౌ చేయదు, అక్కడ 28 వరకు ఏదో రేంజ్ ఉంటుంది, 29. లాస్ట్ 5 ప్రతి సబ్నెట్లో 5 అడ్రస్లు మనం వదిలేసేయాలి.
ఎందుకు వదలాలో కూడా రేపు క్లాస్లో నేను చూపిస్తాను అది. ఓకే, మనం ఆట ఇచ్చినా కానీ అది రాంగ్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది మనం వీపీసీ లైవ్లో క్రియేట్ చేసేటప్పుడు. జనరల్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ చెప్తున్నాను. హౌ మెనీ హోస్ట్ బిట్స్ ఆర్ దేర్? హౌ మెనీ హోస్ట్ బిట్స్? 1 హోస్ట్ బిట్. 2 power 1 అంటే ఎంత? 2. అంటే ఎన్ని హోస్టులు పాసిబుల్ ఉంది ఇక్కడ? 2 ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు. 68.0.0.001, దాని తర్వాత ఇక్కడ 1 ప్లేస్ చేసి రిమైనింగ్ అంతా కామన్ రాస్తే 2 ఐపీ అడ్రస్లు జనరేట్ అవుతాయి. ఇక్కడ 32 అని ఇచ్చేసావు కదా. ఓకే, హౌ మెనీ బిట్స్ ఆర్ రిమైనింగ్ నౌ? ఓన్లీ 0, రైట్? 2 power 0 అంటే ఎంత? ఓన్లీ 1 ఐపీ అడ్రస్ పాసిబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఐపీ అడ్రస్కి ఐఎమ్ గివింగ్ 68.0.0.0/30 అని ఇస్తా. ఇక్కడ హౌ మెనీ ఐపీ అడ్రస్లు పాసిబుల్? ఫ్రమ్ దిస్ హౌ మెనీ నెట్వర్క్ బిట్స్? హౌ మెనీ నెట్వర్క్ బిట్స్? ఆర్ 30. హోస్ట్ బిట్స్ అంటే 32లోంచి 30 తీసేయండి. ఎన్ని బిట్స్? 2 బిట్స్. హౌ మెనీ బిట్స్? 2 బిట్స్. టోటల్ బిట్స్ ఎన్ని? 32. ఇప్పుడు సార్ మ్యాచ్ అయిందా? ఇప్పుడు హౌ మెనీ హోస్ట్స్ అంటే ఎన్ని ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు? 1, 2, 3, 0, 1, 2, 3. హౌ మెనీ ఐపీ అడ్రస్లు అంటే 2 power 2 కదా. 32లోంచి 30 తీసేస్తే 2. హౌ మెనీ హోస్ట్స్? 4 ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే నేను ఇదే ఐపీ అడ్రస్ 68.0.0.0/29 అని ఇచ్చాను అనుకో. హౌ మెనీ ఐపీ అడ్రస్ జనరేట్ చేయొచ్చు? 2 power 32 - 29 ఎంత? 2 power 2 క్యూబ్. హౌ మచ్? 8. 8 ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దిస్ సిఐడిఆర్ రేంజ్. ఇక 29 అని ఇస్తే 32లోంచి తీసేయాలి. 29 బిట్స్ చేంజ్ కావు ఇంకా. 29 బిట్స్ ఫిక్స్డ్. 29 బిట్స్ ఫిక్స్డ్, దోస్ విల్ నాట్ చేంజ్. 29 బిట్స్ ఫిక్స్డ్, అవి చేంజ్ అవ్వవు. ఓకే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ 68 డాట్ నాట్ ఓన్లీ దిస్ ఐపీ అడ్రస్, టేక్ అనదర్ ఐపీ అడ్రస్ ఆల్సో 0.0.0 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 24 అని ఇస్తా. హౌ మెనీ హోస్ట్ ఐపీ? నెట్వర్క్ బిట్స్ హౌ మెనీ? నెట్వర్క్ బిట్స్ 2 power. నెట్వర్క్ బిట్స్ హౌ మెనీ? నెట్వర్క్ బిట్స్ 24. హోస్ట్ బిట్స్ 8. అంటే 32లో నుంచి 24ని తీసేస్తాం వచ్చి 2 power 8, 2 power 6 64, 128, 256 ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు. /24 అని ఇచ్చారంటే హౌ మెనీ యూ కెన్ జనరేట్? 256 ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 68.0.0.0/20 ఇస్తే హౌ మెనీ ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు? 2 power 32 - 20, 2 power 10 ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు. 512 1024 మిషన్స్కి మనం ఐపీ అడ్రస్ జనరేట్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ గివింగ్ సిడిఆర్ లైక్ దిస్, ఈ విధంగా నువ్వు కానీ సిడిఆర్ సబ్నెట్ని క్రియేట్ చేసినప్పుడు ఇలా ఇచ్చామంటే ఇన్ని ఐపీ అడ్రస్లు జనరేట్ చేయొచ్చు. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ హౌ దిస్ క్యాలిక్యులేషన్ ఈస్ గోయింగ్ ఆన్? ఎనీ డౌట్స్? నార్మల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ క్లాస్ ఏ, క్లాస్ బి, ఆల్ దీస్ థింగ్స్ నేను రేపు క్లాస్లో మళ్ళీ ఇన్ డీటెయిల్ చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్ టు వీపీసీ కాన్సెప్ట్స్. మీరు ఈ పార్టీషనింగ్ ఎలా చేయాలా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి మనకి డేవిడ్సీ నెట్ ఉంటుంది. ఆ డేవిడ్సీ నెట్లో మన వీపీసీ ఐడి ఇచ్చేసి డివైడ్ అని కొట్టారంటే యూ విల్ గెట్ ద కంప్లీట్ పిక్చర్. ఓకే, మీరు రేపు క్లాస్కి మళ్ళీ అటెండ్ అయ్యే ముందు వీటన్నిటి గురించి R&D చేయండి. ఎందుకంటే డైరెక్ట్గా వీపీసీని క్రియేట్ చేయడం జస్ట్ 5 minutes టాస్క్. అది వితిన్ 5 minutesలో మనం వీపీసీని క్రియేట్ చేయొచ్చు, యాక్టివిటీ పర్ఫామ్ చేయొచ్చు. బట్ రియల్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చినప్పుడు ప్రతిదీ మీకు అర్థం అవ్వాలి. దీని గురించి మీరు ఒకసారి R&D చేసుకోండి. రేపు క్లాస్ మళ్ళీ నేను ఇన్డెప్త్ సిఐడిఆర్ బ్లాక్స్ చెప్పి ఏడబ్ల్యూఎస్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటాం, 5 ప్రతి సబ్నెట్కి 5 ఐపీస్ని ఎందుకు రిజర్వ్ చేస్తారు, ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసి వీ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ సింపుల్ VPC క్రియేషన్, వాట్ ఈస్ సబ్నెట్, వాట్ ఈస్ రౌట్ టేబుల్, వాట్ ఈస్ NAT gateway, all these things we'll discuss in tomorrow's session. Okay, any other doubts, please let me know.
మొత్తం R&D చేయండి. దీని గురించి ఓన్లీ బిట్స్ మీదే ఉండండి. యూ డోంట్ వాంట్ టు గో ఫర్ ద వీపీసీ గైస్. వీపీసీ క్రియేషన్ అవన్నీ చూడబల్లే. ఓన్లీ బిట్స్ గురించే చాట్ జీపీటీకి ఇవ్వండి. మీకు ఎలా అర్థమైందో మొత్తం చూసుకోండి. మీకు అక్కడ సబ్నెట్ మాస్క్స్ ఇవన్నీ వస్తాయి. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి? క్లాస్ ఏకి సంబంధించిన సబ్నెట్ మాస్క్ ఇది. క్లాస్ బికి సంబంధించిన సబ్నెట్ మాస్క్, క్లాస్ సికి సంబంధించిన /24 అంటే ఏంటి? దిస్ ఇస్ ద లాస్ట్ యాక్చువల్గా బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ బ్రాడ్కాస్ట్ అడ్రస్, ఆల్ దోస్ థింగ్స్ ఐ విల్ డిస్కస్ టుమారో. ఓకే, సబ్నెట్ మాస్క్ ఎలా డివైడ్ చేస్తాం? నెంబర్ ఆఫ్ హోస్ట్లు ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి? 16 మిలియన్ అంటే ఎంత క్యాలిక్యులేషను? ఏడబ్ల్యూఎస్ మామూలు యాక్చువల్ నెట్వర్క్ అయితే 2 రిమూవ్ చేస్తారు గైస్. ఏడబ్ల్యూఎస్లో 5 రిమూవ్ చేయాలి. /24 అంటే మీరు చెప్పండి ఎన్ని ఐపీ అడ్రస్లు పాసిబుల్? నెట్వర్క్ బిట్స్ ఎన్ని? 24. హోస్ట్ బిట్స్ ఎన్ని? 8. /24 అంటే నెట్వర్క్ బిట్స్ ఎన్ని? 8 బిట్స్. సారీ, 24 బిట్స్. హోస్ట్ బిట్స్ హౌ మెనీ? 8 బిట్స్. 2/8 ఎంత? 256 -2. దిస్ ఈస్ యాజ్ పర్ నెట్వర్క్. ఒకటి బ్రాడ్కాస్ట్ అడ్రస్, ఒకటి ఇనిషియల్ అడ్రస్, రెండు ఐపీ అడ్రస్లు రిమూవ్ చేయాలి ప్రతి సబ్నెట్కి. అసలు మీకు సబ్నెట్ అంటే తెలియదు కాబట్టి ఈ పాయింట్స్ టచ్ చేయలే నేను. ఈ పాయింట్స్ టచ్ చేయలేదు. ఓన్లీ పబ్లిక్ ఐపీస్, ప్రైవేట్ ఐపీస్, ఈ టర్మ్స్ గురించి ఈరోజు క్లాస్ చెప్పాను. ఓకే, యాక్చువల్గా మనకి 256 -5 251 మాత్రమే ఏడబ్ల్యూఎస్లో పాసిబుల్ ఉంటుంది. 251 మాత్రమే ఏడబ్ల్యూఎస్లో పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఎస్, థ్యాంక్స్ అలాట్ ఎవ్రీవన్. డోంట్ వరీ, వీపీసీ ఇట్ విల్ టేక్ 1 వీక్, కంప్లీట్ ఒక 1 వీక్ పట్టొచ్చు. బట్ ఇన్ అండ్ అవుట్ కవర్ అవుతుంది. ఇన్ అండ్ అవుట్, డోంట్ వరీ. మీకు వీపీసీ సెషన్స్ నీట్గా అటెండ్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఇన్ అండ్ అవుట్ కవర్ అవుతుంది. ఈవెన్ ట్రాన్సిట్ గేట్వే కూడా నేను డిస్కస్ చేస్తాను. ట్రాన్సిట్ గేట్వే కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇట్ విల్ టేక్ టైం. థ్యాంక్ యూ.